పంపిస్తారు కాదు సార్ మీరు వెళ్ళండి పంపిస్తారు కాదు సార్ మీరు వెళ్ళండి సార్ ర్యాలీ పర్మిషన్ లేదు మీరు జెండా రెపరెపలాడుతుంది. మీరు చేసిన ఈ దుర్మార్గానికి, మీరు పెట్టిన ఈ అక్రమ కేసులకి చంద్రబాబు నాయుడు గాని, చంద్రబాబు నాయుడు కొడుకు చెప్తా ఉన్నా, నన్ను నిర్బంధించారు, నా తమ్ముడిని నిర్బంధించారు, ఆఖరికి ప్రభుత్వం రాగానే నా కొడుకు మీద అక్రమ కేసు పెట్టారు. నన్ను అరెస్ట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తే అక్కడ మీకు సంబంధించిన అనుచరులు అక్కడ గొడవ చేస్తే ఆఖరికి నా భార్య మీద కూడా కేసు పెట్టారు. చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నా, లోకేష్ కి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు లోకేష్ తొత్తులుగా మారిన కొంతమంది పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నా, తప్పు చేయొద్దు. చంద్రబాబు నాయుడు శాశ్వతం కాదు. చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలు అయింది. మా ఉంటే 2 సంవత్సరాలు ఉంటాడు, 2.5 సంవత్సరాలు ఉంటాడు, మళ్ళీ పోతాడు. మీరు శాశ్వతంగా ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు, మీకెందుకయ్యా తొత్తులుగా మారుతారు? మీరెందుకు అక్రమ కేసులు పెడతారు? సిట్ అధికారులు కూడా చెప్తా ఉన్నా, ఏమయ్యా మీకు భార్య బిడ్డలు లేరా? పైన దేవుడు లేడా? చంద్రబాబు నాయుడు చెప్తే చేసేస్తారా? దేవుడు అనేవాడు ఉన్నాడు. తప్పనిసరిగా మీకు ప్రజా కోర్టులో తగిన శిక్ష పడుతుంది. చంద్రబాబు నాయుడుకి ఛాలెంజ్ చేస్తున్నా, లోకేష్కి ఛాలెంజ్ చేస్తా ఉన్నా, అక్రమ కేసులు పెడితే భయపడతా అనుకున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెడితే భయపడి పారిపోతాం అనుకుంటున్నారా? నీ రెడ్ బుక్ మడిచి జేబులో పెట్టుకో. ఎవడో కూడా భయపడే ప్రసక్తి ఉండదు. మా లీడర్, మా దమ్మున్న లీడర్ మా జగనన్న నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మరలా రెపరెపలాడే వరకు, జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొదవ సింహాల్లాగా పనిచేస్తాం, ప్రజాక్షేత్రంలో పనిచేస్తాం. నువ్వు దావోస్ వెళ్తావు, సిగ్గులేదా? దవాఖానాల్లో మందులు లేవు, దవాఖానాల్లో హాస్పిటల్లో మందులు లేవు, పేషెంట్లు చచ్చిపోతా ఉన్నారు. దావోస్ పోయి సొల్లు మాటలు చెప్తారు మీరు, సొల్లు కబుర్లు చెప్తారు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్. ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజా ఆరోగ్యం పడకేసి కొన్ని వందల మంది చనిపోతా ఉంటే సిగ్గు శరం లేకుండా రాష్ట్రాలు దేశాలు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నది చూసుకోండి. పిల్లల ఫీజులు కట్టే పరిస్థితిలో లేదు మీరు, హాస్పిటల్కి డబ్బులు చెల్లించే పరిస్థితిలో లేదు మీరు, రైతులకి ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ ఇటువంటి చెల్లించే పరిస్థితిలో లేని మీరు
దావోసులు పోతారు, అమెరికాలో పోతారు, ఆస్ట్రేలియా పోతారు, అంతరిక్షం పోతారు. ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజీలు కట్టవా అంటే అబ్బే మెడికల్ కాలేజీలు మేము కట్టలేము, ప్రైవేట్ ఫరం చేస్తూ ఉంటారు. సిగ్గు శరం లేకుండా అసలు మీకు ఏమైనా సరే ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వానికి సంవత్సరాల కాలంలోనే కాలం చెల్లింది. సంవత్సరాల కాలంలోనే జగనన్న కావాలి, జగనన్న రావాలి అని చెప్పేసి ప్రజలు మొత్తం కూడా ముక్త కంఠంతో ఎదురు చూస్తున్న ఈ పరిస్థితుల్లో ఒకటే చెప్తా ఉన్నాను, వారం రోజుల్లో లోకేష్కి చెప్తా ఉన్నా, నువ్వు నా మీద చేసిన ఆరోపణలు నిరూపించుకుంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు కుటుంబం ఉంది, నువ్వు కూడా రా, దుర్గగుడికి వస్తా, ప్రమాణం చేస్తా, నువ్వు ప్రమాణానికి రెడీగా ఉండమని చెప్పేసి రావాలి అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా ఏబి అన్న వచ్చాడా అన్నా? ఏబి అన్న రాలేదా? ఈటీవీ అన్న వచ్చాడా అన్నా? కొంచెం చెప్పండి, లోకేష్ చెప్పండి. వాళ్ళ కొంచెం అతను పుట్టినరోజు కాబట్టి కొంచెం తక్కువగా మాట్లాడతాను, ఎందుకంటే తిట్టడం బాగోదు కాబట్టి. అతను నాకు చేసిన దుర్మార్గానికి, తప్పుడు కేసుకి, దిక్కుమాలిన నకిలీ మద్యం కేసులు తీసుకొచ్చి మా మీద అంట కడతారా? దుర్మార్గులు కదా మీరు. కొంచెం జరగండి, ఈ రోజు కొంచెం జరగండి. అతనికి చెప్పండి, వారం రోజుల్లో అతన్ని దుర్గగుడి దగ్గరికి రమ్మనండి, నా ఛాలెంజ్ స్వీకరించమనండి. తాబేదారులు తొత్తులతో మాట్లాడించొద్దు. లోకేష్, చంద్రబాబు నాయుడు నా మీద కేసు పెట్టారు, వాళ్ళని అడుగుతా ఉన్నా, తాబేదారులు తొత్తులు ఎవడో మాట్లాడొద్దు. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వస్తా, మీతో మాట్లాడతా. లేదు, కాదు, కూడదు, దుర్గగుడికి రాను, తిరుమలకి రాను, లేకపోతే అక్కడికి రాను, ఎక్కడికి రానంటే తప్పదు, చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ లేదు, కాదు, కూడదంటే లోకేష్ నేను ఆహ్వానిస్తా ఉన్నా, నా ఇంటికి రా, వచ్చి తప్పు చేశాడు, అక్రమద్యంలో తప్పు చేశాడని ఒక మాట చెప్పు, ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాం. దమ్ముగా చెప్తున్నాం, ధైర్యంగా చెప్తున్నాం, మరీ చెప్తున్నాం. అక్రమ కేసులకి భయపడే ప్రసక్తి లేదు, లేదు, లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తంలో ఉండదు అని చెప్పేసి మరొకసారి చంద్రబాబు నాయుడికి, లోకేష్కి చెప్తూ మళ్ళీ కలుద్దాం. 83 రోజులు నిర్బంధించారు, ఇబ్బంది పెట్టారు. నెల్లూరు జైలు, మదనపల్లి జైలు,